అంబటి రాంబాబు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాల్సి వస్తే కనుక దానంత గబ్బు ఇంకోటి ఉండదు. పరమ దరిద్రం అన్నమాట, పరమ నీచం. కుటుంబ సభ్యులు కూడా అంబటి రాంబాబు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడరు అంతర్వాత. అలాంటిది అంబటి రాంబాబు వంగలపూడి అనిత గారిని ఉద్దేశించి మీ చరిత్ర గురించి మేము చెప్పమంటారా, మీ పుట్టుపూర్వతాలని మాకు తెలుసు, మీ గురించి మేము మాట్లాడితే మీరు సలహా ఎక్కడ పెట్టుకుంటారో, దేని గురించి అంటే వంగలపూడి అనిత గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గురించి తల్లి చెల్లి సాధారణంగా కామన్గా మనం మాట్లాడే పదాలు అవన్నీ కూడా. ఎందుకంటే బయట వాళ్ళు ఎవరో మాట్లాడాల. ఇప్పుడు తల్లిని చెల్లిని గంటేశారనే విషయం ఎవరు మాట్లాడారండి? షర్మిల మాట్లాడింది. తల్లిపైన కేసులు ఎవరు వేశారండి? జగన్మోహన్ రెడ్డి వేసాడు కదా. ఈ మాట వాస్తవా అవాస్తవా? నిజమే కదా. స్వయంగా కన్న తల్లిపైన కేసులు వేసిన వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి. అదే కదా, ఉన్నదే కదా మాట్లాడింది, లేనిదేం మాట్లాడలేదుగా. ఇప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల గారే చెప్తారు, మా అన్న మాకు నమ్మక ద్రోహం చేసాడు, మమ్మల్ని గంటేసాడు అని చెప్పేసి. అందులో బయట చెప్పేది ఏముంది? వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడిందే వంగలపూడి అనిత గారు మాట్లాడారు. దీనికి కౌంటర్గా అంబటి రాంబాబు ఒక ప్రెస్ మీట్ ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి వినిపిస్తా చూడండి. దాంతోపాటు హోంమంత్రి గారు సరే ఆమె లాండ్ ఆర్డర్ చూసుకోవాలి, అవును ఆమె లాండ్ ఆర్డర్ చూసుకోవడమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేసే కార్యక్రమం కూడా ఆమె పాత్ర ఏమో కనపట్లేదా? అంతా మన లోకేష్ చిట్నాయుడు గారిదే. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళే కాపలా కాసుకుంటున్నారు. ఈ మాత్రం మైక్ ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన అంశాల గురించి మాత్రం చివరి పనులుగా మాట్లాడే కార్యక్రమం చేస్తుంది. అసలు హోంమంత్రి అవసరం లేదు, హోంమంత్రి సరిగ్గా పనిచేయడం లేదు, అవసరమైతే హోంశాఖ నేను తీసుకుంటాను ఆ మధ్యన డిప్యూటీ సీఎం గారు గుర్తుందా మీకు? ఆమె భయపట్టుకున్నట్టుంది. ఏదో మంత్రివర్గ మళ్ళా రీషఫలింగ్ అన్న తీసేస్తారని భయపట్టుకుందాం. మరి ఒక రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం చేయడంతో పాటు వాళ్ళ కుటుంబ సమస్యల గురించి మాట్లాడుతుంది. తల్లి చెల్లి, ఈ వాటాలు తగాదాలు, ఎన్సీఎల్టీకి వెళ్ళినటువంటి సందర్భం గురించి మాట్లాడమ్మా, పర్లేదు మాట్లాడు. నీ గురించి మాట్లాడలేను. నీ కుటుంబ సభ్యులు సమస్యలు ఎవరో తెలియదు. నీ కుటుంబ సమస్య గురించి మాట్లాడటం మొదలైతే ఎక్కడ దాకా వెళ్తుంది వ్యవహారం? మాట్లాడు, ఏమైనా సొదపోసవా మాట్లాడు ఒకసారి. ఏమని మాట్లాడతాం మేము కూడా చూస్తాం. ఇప్పుడు తల్లి చెల్లి ఆ ఎన్సీఎల్టీకి వెళ్ళే విషయం, కేసు విషయం ఏదైతే ఉందో అది, ఇవన్నీ ఎవరు చెప్పారండి? జగన్మోహన్ రెడ్డి స్వయంగా చేజేతిలో చేసుకునే వ్యవహారాలను ఇవన్నీ కూడా కుటుంబ సభ్యులే చెప్పింది. ఎవడో బయట ఆరోపణలు కాదుగా, వాస్తవాలే కదా. అది అబద్ధాలు అయితే కాదు. ఇప్పుడు తల్లిని చెల్లిని గెంటేశాడు, వాస్తవం. తల్లిపైన ఎన్సీఎల్టీలో కేసు వేసాడు, వాస్తవం. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా తీర్పు వచ్చింది, సంబరాలు చేసుకున్నారు, వాస్తవం. వాస్తవమా కాదా? మరి వంగలపూడి అనిత గారు ఏదైనా అబద్ధం మాట్లాడితే నీవు ఇక్కడికి వచ్చి నీ గురించి మాట్లాడు, నీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడు, నీ చరిత్ర గురించి మాట్లాడినా, ఇలాంటి పదాలు నువ్వు వాడినా బాగానే ఉంటుంది. అయినా నువ్వు కూడా మాట్లాడకూడదు, నీదే పరమ రోత బోగు బతుకు కదా. నీ గురించి బహిరంగంగా కన్న కూతుర్లు బహిరంగంగా చెప్పుకోలేరు. అంబటి రాంబాబు అనే వ్యక్తి మా కన్న తండ్రి అని చెప్పేసి అని చెప్పుకోగలుగుతారా? ఏ రోజన్నా బహిరంగంగా మీడియా ముఖంగా కనిపించారా? ఎక్కడైనా మాట్లాడారా? లేదు కదా. పిల్లల్ని నిన్నే వదిలేశారు. ఇక నువ్వు వచ్చి ఎదుటి వ్యక్తికి నీతులు చెప్తా ఉంటే దేంతో నవ్వాలో మాకు అర్థం కావట్లా. కాస్త తగ్గితే బాగుంటుంది అంబటి రాంబాబు. తల్లి చెల్లి తల్లిపైన కేసు ఇవేవి కూడా ఆరోపణలు కాదు, వాస్తవాలు. నేను చెప్పేది కాదు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు చెప్పింది, తల్లి చెప్పింది. తల్లిపైన స్వయంగా జగన్మోహన్ రెడ్డి కేసు వేసాడు. ఎన్సీఎల్టీలో జగన్మోహన్ రెడ్డి కేసు వేసాడు తల్లిపైన. నన్ను మోసం చేసింది మా అమ్మ మోసం చేసి అన్యాయంగా మా చెల్లికి ఓటాలు రాసి ఇచ్చేసిందని తల్లిపైన కేసు ఎవడేసాడు? జగన్మోహన్ రెడ్డి వేసాడు. ఉన్నదేగా. ఇప్పుడు లేని మాట ఏం చెప్పట్లేదు కదండి, ఉన్న వాస్తవాలే చెప్తున్నారు. దానికి ఎందుకు గిజలు ఆడిపోతారు ఎట్లండి? ఆమె చరిత్ర చెప్పమా? అయ్య బాబా నీ బోగు చరిత్ర చెప్తే అయ్య బాబు మామూలు చరిత్ర కాదు, ఎక్కడికో వెళ్ళుద్ది అది. మన సంజనా సుకన్య అంటూ అస్కి వయసులతో మాట్లాడిన వీడియోలు ఎప్పటికీ వైరల్ అవుతున్నాయి మనవి. ఇప్పుడు వంగలపూడి అనిత గారు నువ్వు అన్నట్టుగా అవాస్తవాలు మాట్లాడితే, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడినా కానీ ఒక అందంగా ఉంటుంది. అవాస్తవాలు ఏమీ కాదుగా, వాస్తవాలేక కాదని చెప్పాను. ఏది కల్పించి మాట్లాడారు కుటుంబ వ్యవహారంలో అంటారండి. అనుకుంటే ఎందుకుంటారు? ఇప్పుడు
తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రంలో ఉన్న మహిళలకు న్యాయం చేస్తాడంటే ఎవడ నమ్ముతాడా? ఒక మాట చెప్పు, సొంత తల్లిపోయినా కేసేసిన వ్యక్తి మిగిలిన మహిళలకు న్యాయం చేస్తాడంటే ఎవడన్నా నమ్ముతాడా? పైగా ప్రజాదరణ ఆ విషయం కూడా చెప్పుకొచ్చాడండి. ఏది నెల్లూరు పర్యటనకి వెళ్తే దానిపైన విష ప్రచారం అని చెప్పేసి అని ఏదో వీడియోలు ఎడిట్ చేశారని చెప్పేసి మాట్లాడుకొచ్చాడు. నేను మళ్ళీ ఈ వీడియోలో కూడా ఒకసారి అంబటి రాంబాబుకి చూపించే ప్రయత్నం చేస్తాను. అంబటి రాంబాబు చూడు, లైవ్లో చూపిస్తున్నా. ఇదిగో వైఎస్ఆర్సీపీ పార్టీ యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేసి వైఎస్ఆర్సీపీ అఫీషియల్ అని కొట్టండి, వచ్చింది మీకు. ఆ ఛానల్లో స్పష్టంగా కనపడుతుంది వైఎస్ఆర్సీపీ అఫీషియల్ కనపడుతుంది కదా. నెల్లూరు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన 1 డే ఎగో అంటే నిన్న. డ్యూరేషన్ వచ్చేసి 3 గంటల 58 నిమిషాల 56 సెకండ్లు. స్టార్టింగ్లోనే ఉంటుంది. మీకు ఎవరికి సందేహం ఉన్నా, ఎవరికి అనుమానం ఉన్నా ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఓపెన్ చేయండి. నేను వాల్యూమ్ తగ్గుతున్నా పూర్తిగా. ఇదిగోండి, 1 గంట 38 నిమిషాల 19 సెకండ్లు కరెక్ట్గా టైం అది. ఆ టైం దగ్గర ఒక్కసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి పర్యటన అది రియలా ఫేకా అనేది మీకు ఒక క్లారిటీ ఉంటుంది. నేను జీవిస్తాను చూడండి. ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాల్సి వస్తే కనుక దానంత గబ్బు ఇంకోటి ఉండదు. పరమ దరిద్రం అన్నమాట, పరమ నీచం. కుటుంబ సభ్యులు కూడా అంబటి రాంబాబు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడరు అంతరోత. అలాంటిది అంబటి రాంబాబు వంగలపూడి అనిత గారిని ఉద్దేశించి మీ చరిత్ర గురించి మేము చెప్పమంటారా, మీ పుట్టుపూర్వతాలని మాకు తెలుసు, మీ గురించి మేము మాట్లాడితే మీరు సలహా ఎక్కడ పెట్టుకుంటారో. దేని గురించి అంటే వంగలపూడి అనిత గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గురించి తల్లి చెల్లి సాధారణంగా కామన్గా మనం మాట్లాడే పదాలు అవన్నీ కూడా. ఎందుకంటే బయట వాళ్ళు ఎవరో మాట్లాడాల. ఇప్పుడు తల్లిని చెల్లిని గంటేశారనే విషయం ఎవరు మాట్లాడారండి? షర్మిల మాట్లాడింది. తల్లిపైన కేసులు ఎవరు వేశారండి? జగన్మోహన్ రెడ్డి వేసాడు కదా. ఈ మాట వాస్తవా అవాస్తవా? నిజమే కదా. స్వయంగా కన్న తల్లిపైన కేసులు వేసిన వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి. అదే కదా, ఉన్నదే కదా మాట్లాడింది, లేనిదేం మాట్లాడలేదుగా. ఇప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల గారే చెప్తారు, మా అన్న మాకు నమ్మక ద్రోహం చేసాడు, మమ్మల్ని గంటేసాడు అని చెప్పేసి. అందులో బయట చెప్పేది ఏముంది? వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడిందే వంగలపూడి అనిత గారు మాట్లాడారు. దీనికి కౌంటర్గా అంబటి రాంబాబు ఒక ప్రెస్ మీట్ ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి వినిపిస్తా చూడండి. దాంతోపాటు హోంమంత్రి గారు సరే ఆమె లాండ్ ఆర్డర్ చూసుకోవాలి. అవును, ఆమె లాండ్ ఆర్డర్ చూసుకోవడమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేసే కార్యక్రమంలో కూడా ఆమె పాత్ర ఏమో కనపట్లేదా? అంతా మన లోకేష్ చిట్నాయుడు గారిదే. అలాగే మన చంద్రబాబు నాయుడు గారి వీళ్ళే కాపలా కాసుకుంటున్నారు. ఈ మాత్రం మైక్ ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన అంశాల గురించి మాత్రం చివరిగా మాట్లాడే కార్యక్రమం చేస్తుంది. అసలు హోంమంత్రి అవసరం లేదు, హోంమంత్రి సరిగ్గా పనిచేయడం లేదు, అవసరమైతే హోంశాఖ నేను తీసుకుంటాను మధ్యన డిప్యూటీ సీఎం గారు గుర్తుందా మీకు? ఆమె భయపట్టుకున్నట్టుంది. ఏదో మంత్రివర్గ మళ్ళా రీషఫలింగ్ అన్నా తీసేస్తానంటే భయపట్టుకుందాం. మరి రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం చేయడంతో పాటు వాళ్ళ కుటుంబ సమస్యల గురించి మాట్లాడుతుంది. తల్లి చెల్లి, ఈ వాటాలు తగాదాలు, ఎన్సీఎల్టీకి వెళ్ళినటువంటి సందర్భం గురించి మాట్లాడమ్మా, పర్లేదు మాట్లాడు. నేను నీ గురించి మాట్లాడలేను. నీ కుటుంబ సభ్యులు సమస్యలు ఎవరో తెలియదు. నీ కుటుంబ సమస్య గురించి మాట్లాడటం మొదలైతే ఎక్కడ దాకా వెళ్తుంది వ్యవహారం? మాట్లాడు, నేను సొదపోసవా మాట్లాడు ఒకసారి. ఏమని మాట్లాడతాం మేము కూడా చూస్తాం. ఇప్పుడు తల్లి చెల్లి ఆ ఎన్సీఎల్టీకి వెళ్ళే విషయం, కేసు విషయం ఏదైతే ఉందో అది, ఇవన్నీ ఎవరు చెప్పారండి? జగన్మోహన్ రెడ్డి స్వయంగా చేజేతలో చేసుకునే వ్యవహారాలను ఇవన్నీ కూడా కుటుంబ సభ్యులే చెప్పింది. ఎవడో బయట ఆరోపణలు కాదుగా, వాస్తవాలే కదా. అది అబద్ధాలు అయితే కాదు. ఇప్పుడు తల్లిని చెల్లిని గెంటేశాడు, వాస్తవం. తల్లిపైన ఎన్సీఎల్టీలో కేసు వేసాడు, వాస్తవం. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా తీర్పు వచ్చింది, సంబరాలు చేసుకున్నారు, వాస్తవం. వాస్తవమా కాదా? పోనీ వంగలపూడి అనిత గారు ఏదైనా అబద్ధం మాట్లాడితే నీవు ఇక్కడికి వచ్చి నీ గురించి మాట్లాడు, నీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడు, నీ చరిత్ర గురించి మాట్లాడినా, ఇలాంటి పదాలు నువ్వు వాడినా బాగానే ఉంటుంది. అయినా నువ్వు కూడా మాట్లాడకూడదు. నీదే పరమ రోత బోగు బతుకు కదా. నీ గురించి బహిరంగంగా
కన్న కూతుర్లు బహిరంగంగా చెప్పుకోలేరు. రంబట రాంబాబు అనే వ్యక్తి మా కన్న తండ్రి అని చెప్పేసి చెప్పుకోగలుగుతారా? ఏ రోజన్నా బహిరంగంగా మీడియా ముఖంగా కనిపించారా? ఎక్కడైనా మాట్లాడారా? లేదు కదా.